పవర్ కట్ కొన్నిసార్లు అనుకోకుండా మంచి చేస్తుంది తెలుసా? ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేసింది. పృథ్వీ బయట బాల్కనీలో చాలా ప్లెజెంట్ గా ఉంది, కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుందాం. కాదు తన్మయ్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్ నా కోసం. ఎన్ని రోజులైంది చెప్పు, ప్లీజ్ పద. ఓకే థ్యాంక్స్. పృథ్వీ ప్లీజ్. అమ్మా కరెంట్ వచ్చింది. తమ్మి క్యాసెట్ ఏడు పెట్టు. ఏ క్యాసెట్? ఏ క్యాసెట్? ఏం వేషాలు ఇస్తున్నావా? 10 ఏళ్లుగా మా ఫార్మాసిటికల్స్పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క సాక్ష్యంతో చంపేస్తావా? చూడు, ఎగ్జామ్స్లో ర్యాంకు రావటం ముఖ్యం. ఆ ర్యాంకు ఎలా వచ్చిందన్నది ముఖ్యం కాదు. డాక్టరేట్లు, పిహెచ్డీలు, పాదవులు, ప్రజలు పైసలు కొడితే ఏం దొరకదా ఈ దేశంలో? గసంటి నేను ఒళ్ళు పెద్ద కష్టమా? ఏం రావు సాబ్? బ్రేకింగ్ న్యూసే కాదు, లైఫ్లో ఏ బ్రేక్ వచ్చినా వద్దనకూడదు. అందరూ పైసలు 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 అంటుంటే నువ్వు ఒక్కనే మూల కూర్చుంటే అయితే అదే. నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఇక చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలియక మాట్లాడుతున్నావు. నేనేంటో చెప్పనా? నేను చెడు వినను, చూడను, మాట్లాడను, కానీ చేయిస్తా. మీడియా పావురం లాంటిది. స్వేచ్ఛగా ఎగరటం మాత్రమే దానికి తెలుసు, కానీ కింద వేటగాళ్ళు ఉంటారని దానికి తెలియదు. పాపం పక్షి కదా. యూర్ రైట్. మీడియా పక్షి లాంటిదే, కానీ పావురం కాదు, డేగ లాంటిది. తన కాళ్ళతో పాతాళంలో దాగి ఉన్న నిజాన్ని బయటికి లాగుతుంది. నేను కూడా మీ చీకటి జీవితాన్ని బట్టబయలు చేస్తాను. ఏం చేసుకుంటారు చేసుకోండి. హాయ్ పృథ్వీ, ఏంటి మ్యాటర్? ఏం లేదు, పలకరించడానికి వచ్చారంతే. రా. See, I have 2 options. 1, settlement with silence. 2, settlement with violence. సారీ రా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. భయమోర్కి వెళ్ళమన్నారు, నేను కొనలేమని చెప్పాను, నన్ను కొనేశారు. గురువు గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. వచ్చినాది రావు గారు, నాకేనా? పృథ్వీ, నీది భలే టేస్ట్ రా. మా న్యూస్ జనానికి చేరాలంటే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఎలా లేదన్నా 12 గంటలైనా పట్టారు. కానీ నేను తీసే ఈ వీడియో సెండ్ అని ఒక్క బటన్ నొక్కానంటే క్షణాల్లో మొత్తం జనం అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు నువ్వు ప్రెస్సే, నేను కూడా ప్రెస్సే. పృథ్వీ, నువ్వు ఎప్పటికైనా డేంజర్ అయినా. నువ్వు, నేను చంపను. స్మార్ట్ గర్ల్. అయ్యా బ్లడ్ ఏ గారగా చచ్చిపోయినా. మనకిష్టమైన వస్తువు కనిపించకపోతేనే మనసులో ఉండదు. అలాంటిది మనుషులే దూరం అయిపోతే ఎలా ఉంటుందిరా? ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. నా వల్ల 2
నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన గిల్టీనెస్ నాకు ఇంకా పోలేదురా, పోలేదు. దీంట్లో నుంచి బయటపడాలన్నా, నా ఫ్రెండ్స్ ఆత్మలకు శాంతి కలిగించాలన్నా, చివరికి ఈ సమాజంలో ఉన్న కుళ్ళు కడిగాలన్న నా ఆశయం తీరాలన్నా, అలాంటి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అనిపించింది. మనిషిని మనిషి మాటతోనే బాధపడితే తప్పనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? అనుభవాల అభిప్రాయాన్ని మార్చేస్తారా? నా సంగతి సరే, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫీస్లో కొంచెం డబ్బు మిస్ అయిందిరా, బాస్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎంత? 50,000 రా. సరేరా. థ్యాంక్స్ రా, వీలైనంత త్వరలోనే ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు. చందు, ఐ ప్రామిస్ యూ రా, ఎవరితో చెప్పను రా. జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో. మీ అమ్మ 2 కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయిపోయాయి. ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ. మీది డొనేట్ చేస్తే సరిపోతుంది. మ్యామ్, నా కిడ్నీ అయితే కష్టమేమో. సిస్టర్స్ బ్రదర్స్ అయినా ఓకే. వాళ్ళు కూడా ఇవ్వరు మ్యామ్. మా రిలేషన్లో ఎవరైనా డబ్బులు తీసుకొని ఇస్తారేమో ఒకసారి కనుక్కుంటాను. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఐ నో డాక్టర్, ఐ విల్ కాల్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చో. 2 కిడ్నీస్ చెడిపోయి డయాలసిస్ మీద బ్రతికే తల్లికి 1 కిడ్నీ డొనేట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. వాట్ పిటీ. కావాలంటే నా కిడ్నీ ఇస్తాను డాక్టర్. మా అమ్మ ఆపరేషన్కి అయ్యే డబ్బు ఇస్తారేమో కనుక్కోండి. ఏంటి, మీరంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఏ కిడ్నీ పడితే ఆ కిడ్నీ పెట్టడం కుదరదు. బ్లడ్ టెస్ట్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు గో. పైగా కిడ్నీ డొనేషన్ ప్రమాదం కూడా. చూడు చందు, పిచ్చి ఆలోచనలు మానేసి ఆపరేషన్కి డబ్బు రెడీ చేయి. ఇప్పుడు మీ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పైగా స్పెషలిస్ట్ 2 డేస్లో US వెళ్ళిపోతున్నారు. యూ హ్యావ్ జస్ట్ 48 hours ఇన్ యూర్ హ్యాండ్. నిజమే డాక్టర్, కానీ ఉన్న పలంగా అంత డబ్బు అంటే. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నా ఫీజ్, థియేటర్ రెంట్ నేను తీసుకోను. ఈ విషయంలో అంతకు మించి నేనేం చేయలేను చందు. ఐఎమ్ సో సారీ. రేయ్, బాస్ పైన ఎందుకు ఏడుస్తున్నావా? ఫేస్లో ఫీలింగ్ మార్క్స్లో పోవు, చూడలేకపోతున్నాం. అమ్మకి 2 డేస్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారురా. 2 days అంటే 48 hours. ఇన్ని రోజుల్లో చేయలేను నువ్వు కొన్ని గంటల్లో. అంత డబ్బు ఎలా రా? రే చందు, నీకు క్రాంతి తప్ప వేరే ఆప్షన్ లేదురా. అంత డబ్బు వాడి దగ్గర ఎక్కడదిరా? ఉందో లేదో నీకు ఎలా తెలుసురా? అంజనం వేసావా? ఆక్టోపస్ని అడిగావా? డౌట్ పడకరా, ఫోన్ చేయి. ఎవడరా? క్రాంతిరా. నీ లక్ బాగుందిరా, అడిగి. హలో క్రాంతి. చందు, నాకు చిన్న హెల్ప్ చేయాలరా. హెల్పా? ఏంట్రా అది? ఏం లేదు, నా ట్రస్ట్కు 6 లక్షల రూపాయలు అవసరం ఉంది. నా ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని డబ్బులు ఇప్పిస్తావా? రే, నీకు తెలుసు కదరా నాకు అంత సర్కిల్ లేదని. ఓకేరా, నో ప్రాబ్లం. ఎనీవేస్ నేను బయట ట్రై చేసుకుంటాను కానీ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఓకేరా, గుడ్ నైట్ రా. ఏమన్నాడు రా? ఆడిది మన పరిస్థితేరా, ల్యాండ్ మీద లోన్ కావాలంట. ఓకేరా, బాధపడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదురా. అయితే మనకు 12 లక్షలు కావాలరా అర్జెంట్గా. ఆపరేషన్కి 12 లక్షలు ఎందుకురా? 6 లక్షలే కదా. అరే మీ అమ్మ ఆపరేషన్ సరేరా, మరి నేను సింగపూర్ వెళ్ళాలిగా. ఇక్కడ మా మామకేం ఎయిర్లైన్స్లో. అదేంట్రా, నీకు డబ్బు అవసరమా? బాగానే సంపాదించావు కదరా. లేదురా, అబద్ధం చెప్పాను. నా పరిస్థితి నీకన్నా వర్స్ట్గా ఉందిరా. మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను రా. ఇప్పుడు వచ్చిందిరా ఛాన్స్. ఒరే, అమ్మని ఎలాగైనా దక్కించుకోవాలి. ఏదైనా దారి చెప్పరా ప్లీజ్. ఎస్, ఏదైనా చేయాలరా. ఇమీడియట్గా 12 లక్షలు కావాలంటే ఏదైనా బ్యాంకు బుక్ పెట్టాలరా. అంతమించి వేరే దారి లేదు. నేను రెడీరా, ఏ బ్యాంక్ వేద్దామో చెప్పు. నేనేదో జోక్గా అన్నాను రా. జోక్ కదరా, నాకంత టైం లేదురా, అమ్మని కాపాడాలి. రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవసరాలు అభిప్రాయాలు మార్చేస్తారా? అయితే అమ్మ కోసం రాబరీ చేద్దామంటావు అంతేనా? ఓకే, ఆల్రెడీ నేను ప్లాన్తో ఉన్నాను రా. నువ్వు కూడా తోడయ్యావు. సరే, హాయ్, సర్ప్రైజ్.
పక్కనే పార్టీ, దారిలో గుర్తొచ్చావు, సో ఐమ్ హియర్. అయితే తడిచిపోయాను. ఐ వాంట్ టు చేంజ్ మై డ్రెస్. ప్లీజ్. ठंडी सी इस रात को तेरी आंख में जलने दे, शोले जैसी तेरी बाहों में पिघलने दे, दिल की मेरी हर ख्वाहिश को पनाह मिल जाने दे, बस ये सारे रंगों को जन्नत दिख जाने दे. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఏటీఎం రా. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే నాకెందుకో భయం వేస్తుందిరా. భయం అనేది నువ్వు భయపడేంత భయంకరమైనది కాదురా. ఊహ కూడా ఊహించినంత అందంగా ఉండదు కదరా. అమ్మ కావాలా వద్దా? కావాలరా. అయితే ఈ మ్యాటర్ గురించి ఆలోచించకు. రేపు నైటే మన ఆపరేషన్. ఏరా? ఏం లేదురా. లేదన్నమాట చెప్తుందిరా. నువ్వు చెప్పడానికి చాలా ఉందని. అసలు ఏం జరిగిందిరా? నాకు కూడా అర్థం కాకే నా గురించి పూర్తిగా తెలిసి నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. నువ్వేదైనా సొల్యూషన్ చెప్తావని. క్రాంతి, ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించరా. జరగబోయే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు స్నిగ్ధ. తను నా వైపు చూసిన ప్రతిసారి తన కళ్ళల్లోని ప్రేమ నాకు తెలుస్తూనే ఉండేదిరా. అయినా స్వీట్గా కట్ చేసేవాడిని. ఇన్నాళ్ళు తనకి చెప్పకుండా నేను దాచుకున్న ప్రేమ నాకు తెలియకుండానే నన్ను తన్ని కలిపిందిరా. మంచి పనులు చేయాలనుకున్న నీతో చెడు పనులు చేయించిన టైం ఇప్పుడు ఒక మంచి పనితో నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందిరా. షూర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ విత్ హర్. నీకు అన్నీ మంచిగానే జరుగుతాయి. టెన్షన్ పడకు. ఓకే, థ్యాంక్స్ రా. తను స్నిగ్ధ ఈరోజు ఆఫీస్ రాలేదా? తను జాబ్ రిజైన్ చేసింది కదా. ఆర్ యు జోకింగ్? ఆ మాట నేను అనాలి. నీకు చెప్పకుండా లంచ్ చేయదు, రిజైన్ చేస్తుందా? సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ వీకే మ్యారేజ్ కూడా. ఆర్ యు షూర్? yes. స్నిగ్ధ, ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం. కొంచెం బిజీగా ఉన్నాను. ఏమనుకోద్దు. బై, సీ యు దేర్. క్రాంతి, ఏమిటి, ఎందుకు, ఎలా అని క్వశ్చన్స్ వద్దు. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మరి ఆ రోజు నేను నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలనుకున్నాను. నీకు ప్రపోజ్ చేస్తే కాదన్నావు. ఆలోచిస్తే మన ఇద్దరికి మ్యాచ్ కాకపోవచ్చు అనిపించింది. బట్ స్టిల్ ఐ వాంట్ యూ. జీవితంలో తీరని కోరికలే కళ్ళు వస్తాయండి. ఆ రాత్రి మన మధ్య జరిగింది కూడా అలాంటి ఒక కలే. అలాగే లైఫ్లో ఏదో మిస్ అయ్యాను, లాస్ అయ్యాను అనే బాధ నాకేం లేదు. నీతో గడిపిన క్షణాలు జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. సారీ రా, ఇంకేం చెప్పొద్దు. ఇంతకు మించి ఏం చెప్పలేను. బయట నా వుడ్ బి వెయిట్ చేస్తున్నాడు. బాయ్. మనసే పాడినదా
వాడికి ఇష్టంగా కాదు, నాకు ఇష్టంగా. వాడి జీవిత లక్ష్యాలేంటో నేను తెలుసుకున్నాను. వాటికి నేను అడ్డు కాకూడదు. అందుకే నన్ను అసహించుకునేలా మాట్లాడాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునే, డ్రీమ్ నెవర్ కమ్స్ ట్రూ. వాడితో నా జీవితం కూడా అంతే. మరి నిజం చెప్పేయచ్చుగా. ప్లీజ్ వాడికేం చెప్పొద్దు. నేను ఒంటరిగా మిగిలానని నాకేం బాధలేదు. నా లవ్ సక్సెస్.